హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం మంచి చికెన్ పకోడీతో ముందుకు వస్తున్నాము. చూడండి, ఇది బాగా ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేసానండి. చికెన్ని బోన్లెస్ చికెన్ కేజీ తీసుకున్నాను. శనగపిండి, కారము, పచ్చిమిర్చి, కార్న్ పౌడరు కలిపి మిక్స్ చేశానండి. మిక్స్ చేసి ఒక 1 అవర్ నానబెట్టి ఉంచాను. దీన్ని ఇప్పుడు పకోడీ వేస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో. ఓకే అండి, ప్రిపేర్ చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు కళాయిలో ఆయిల్ కాగింది. కళాయిలో ఆయిల్ కూడా ఎలాగంటే బాగా మరగనిచ్చి బాగా ఫుల్ వీటిలో వేయకూడదు. చికెన్ పకోడీ ఎత్తనం చూడండి. ఇది కావాలనుకున్నటువంటి వాళ్ళు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసాం జీడిపప్పు. ఈ చికెన్ పకోడీకి అండి ఏం చేస్తారంటే బయట వేసేటువంటి వాళ్ళు కలర్ వేస్తారండి. ఎందుకంటే కంటికి ఇంపు కనపడితే తింటారని. ఫస్ట్ వేసినటువంటిది వాయ తీసానండి బయటికి. దీన్ని మళ్ళీ వేస్తానండి. చూడండి, పకోడీ వేసుకునే విధానం మనకు తెలియాలండి. ఎట్లా పట్టయితే అట్లా వేసుకుంటే అంత టేస్ట్గా అనిపించదు. బయట కార్న్ పౌడర్ వేసిన తర్వాత రకరకాల పౌడర్లు వేస్తూ ఉంటారు రుచి కొరకై. మనం ఏమి లేదు, సింపుల్గా వేసుకుంటున్నాం. ఈ ఫస్ట్ వేసినటువంటి వాయిని మళ్ళా ఆయిల్లో వేస్తున్నానండి. ఫస్ట్ వేసింది, సెకండ్ వేసింది, రెండు కలిపి నీట్గా కాలుతాయండి. ఒకే యూనిఫామ్గా కాలుతాయి. ఆయిల్ అలా బుడగలుగా వస్తుంది కదండి. ఆ బుడగలు కొంచెం తగ్గాలి. తగ్గితేనే అప్పుడు మనకి ఆ యొక్క ముక్క బాగా కాలినట్టుగా ఉంటుంది. భలే గాలినాయండి ఇవి. మొత్తం తినాలనిపిస్తుంది ఇది. చికెన్ పకోడీ అండి, ఇది మొత్తం అయిపోయిందండి. ఎక్సలెంట్గా వచ్చిందండి. నోరు ఊరుతుంది పకోడీని చూస్తుంటే. హాయ్ అండి, చికెన్ పకోడీ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలనేటువంటిది ఫస్ట్ చెప్పానండి. దాని ప్రకారంగా రెడీ అయ్యింది చికెన్ పకోడీ. ఈ బయట అనేటువంటిది చికెన్ పకోడీ తెచ్చుకుని మనం తినకూడదండి. రకరకాలైన ఆయిల్లో వేసి మనకి చికెన్ పకోడీ ఇస్తారు. మనం ఇంట్లో కొంచెమైనా కానీ, నేను ఇది కేజీ తీసుకొచ్చామండి. కేజీ బోన్లెస్ అండి, బ్రహ్మాండంగా రెడీ చేసాము. కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ పౌడరు, పచ్చిమిర్చి, లైట్గా గరం మసాలా వేసాము. బ్రహ్మాండంగా ఉందన్నమాట. బ్రహ్మాండంగా కంటికి ఇంపుగా కనపడుతుంది. అలాగే మీరు కూడా ఇంట్లో ఇలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకి ఇలాగే పెట్టండి. ముక్కమో తీసుకుని మనం టేస్ట్ చేద్దాం. నోరు ఊరుతుందండి. అద్భుతం, ఏమో టేస్టీగా ఉందండి. కనుక మీరు కూడా ఇదే ప్రకారంగా రెడీ చేసుకుని పిల్లలకి పెట్టండి, ఎంజాయ్ చేయండి. ఓకే.